అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించాయని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బోయినపల్లి చింతల బస్తీలోని అంబేద్కర్ భవనం మరియు అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంబేద్కర్ భవనం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మల్లారెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం తాను ఎంపీగా ఉన్నప్పుడు అంబేద్కర్ భవనం నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి 25 లక్షలు, దివంగత ఎమ్మెల్యే సాయం 20 లక్షలు, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డి 15 లక్షలు, మొత్తం 60 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. బస్తీ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ యొక్క భవనాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బయట రాదు అన్న, కొంచెం వెనక్కి చెప్పలేదు. ఈరోజు 135వ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన మన దేశానికి ఒక ఆదర్శం, ఆయన మనకు ఒక భగవంతుడు మాదిరిగా మన భారతదేశంలో. ఎందుకంటే దళితులకు, బీసీలకు కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు ఆదర్శంగా రాజ్యాంగం రచించిన ఘనత మన అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు అందరం కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. దళితులు వాళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు, హోమ్ మినిస్టర్లు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, లీడర్లు అవుతున్నారు. ఆయన రచించిన రాజ్యాంగం. ఇంకా అందరం కూడా పేద ప్రజలందరూ కూడా బాగా చదువుకోవాలి, గొప్పలు కావాలి. ప్రపంచంలోనే మన భారతదేశం ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం మనం చాలా ముందుకు పోతాం, ప్రపంచంలోనే నంబర్ 1 అవుతాం. అందరికీ కూడా నమస్కారం.